ఒక చిన్న గ్రామంలో మహేష్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. ఏది చేయాలనుకున్నా చేయగల శక్తి అతనికి ఉంది. అతనికి ఒక పెద్ద కల ఉండేది. డాక్టర్ అవ్వాలి అని. అంత బాగానే జరుగుతున్నాయి. లక్ష్యం స్పష్టంగా ఉంది. కాని మహేష్కి ఒక పెద్ద సమస్య ఉంది. అతను తన మనసును నియంత్రించలేకపోయేవాడు. అతని మనసు ఎప్పుడూ అశాంతిగా ఉండేది. చదవడానికి కూర్చుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఫోన్ వైపు, కొన్నిసార్లు ఫేస్బుక్ లేదా మరియు యూట్యూబ్ వైపు, కొన్నిసార్లు కలలలోకి. ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చదువుతాను అని అనుకునేవాడు. తర్వాత అనేది ఎప్పుడూ రాలేదు. తల్లిదండ్రులు, టీచర్లు చదువుపై దృష్టి పెట్టమని చెప్పేవారు. కాని మహేష్ అనుకున్నాడు, తెలివి ఉంటే చాలు, విజయం వస్తుంది. ఒకరోజు స్కాలర్షిప్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. మహేష్ గెలిస్తే తన కల సులభమవుతుందని ఆశించాడు. కాని ఫలితం చూసి అతని మనసు విరిగిపోయింది. అతను విఫలమయ్యాడు. నిత్యం చదివిన స్నేహితులు బాగా రాశారు. ముందు ప్రశంసించిన టీచర్లు ఇప్పుడు నిరాశతో చూశారు. ఆ సాయంత్రం మహేష్ ఒంటరిగా కూర్చున్నాడు. అతనికి సిగ్గు వేసింది. తనకు తెలివి లేదని కాదు, సమయం వృధా చేశాడని తెలుసుకున్నాడు. అప్పుడు ఒక ముఖ్యమైన విషయం గ్రహించాడు. తెలివి ఒక్కటే సరిపోదు, క్రమశిక్షణ లేకపోతే విజయం రాదు అని. అతను మారాలని నిర్ణయించుకున్నాడు. క్రమశిక్షణ నేర్పే గురువును వెతికాడు. అతను కోచ్ రామయ్యను కలిశాడు. రామయ్య గారు కేవలం వ్యాయామం గురువు కాదు, విద్యార్థుల దృష్టి, ఆత్మ నియంత్రణ పెంచేవారు. మహేష్ వెళ్లి చెప్పాడు, కోచ్, నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను. కూర్చుంటే మనసు ఎక్కడికో వెళ్తుంది. ఏం చేయాలి? కోచ్ రామయ్య చిరునవ్వుతో అన్నాడు, మనసును నియంత్రించడం సులభం కాదు మహేష్. రా, నీకు ఒకటి చూపిస్తాను. ఆట వస్తువుల గదిలోంచి ఒక బాణాసంచా తీసుకొచ్చాడు. మైదానంలో బోర్డు పెట్టి అన్నారు, ఈ బోర్డు మధ్యలో కొడితే నీ దృష్టి ఎంత ఉందో తెలుస్తుంది. మహేష్ బాణం వదిలాడు, కాని లక్ష్యాన్ని తాకలేదు. కోచ్ అడిగాడు, బాణం వదిలేటప్పుడు ఏమి చూశావు? మహేష్ అన్నాడు, చెట్లు, మైదానం, బోర్డు అన్నీ. కోచ్ తల ఊపి అన్నాడు, అదే నీ సమస్య, అన్నీ ఒకేసారి చూస్తున్నావు. మంచి ఆటగాడు లక్ష్యాన్ని మాత్రమే చూస్తాడు. మహేష్, నీ మనసు ఫోన్ను, సోషల్ మీడియా, యూట్యూబ్ అన్నీ దృష్టి మరలిస్తుంది. జీవితంలో విజయం కావాలంటే చదివేటప్పుడు లక్ష్యం మాత్రమే చూడాలి. మహేష్ అర్థం చేసుకున్నాడు. కోచ్, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అడిగాడు. కోచ్ రామయ్య 4 సులభమైన నియమాలు చెప్పాడు. మొదటిది, ఆలోచనలను నియంత్రించు. చదివేటప్పుడు మనసు ఎక్కడికైనా వెళ్తే, ఇది నా చదువు సమయం అని గుర్తు చేసుకో. రెండవది, ఒక రొటీన్ పెట్టుకో. ప్రతిరోజు చదువు, విశ్రాంతి సమయాలు నిర్ణయించు. మూడవది, అలజడి దూరం పెట్టు. ఫోన్, టీవీ, పనికిరాని యాప్స్ చదివేటప్పుడు దూరంగా పెట్టు. మూడవది, ప్రతిరోజూ సాధన చేయి. చిన్న అలవాట్లు పెంచు. క్రమశిక్షణ ఒక్క రోజులో రాదు. మహేష్ ఈ మాటలు జాగ్రత్తగా విన్నాడు. తనకు కఠినమైన రొటీన్ పెట్టుకున్నాడు. చదివేటప్పుడు ఫోన్ ఆఫ్ చేశాడు. మనసు ఎక్కడికైనా వెళ్తే, నా లక్ష్యం డాక్టర్ అవ్వడం అని గుర్తు చేసుకున్నాడు. మొదట కష్టం అనిపించింది. కాని నెమ్మదిగా దృష్టి పెరిగింది. కొన్ని నెలల తర్వాత మరో పరీక్ష రాశాడు. ఈసారి కేవలం పాస్ కాకుండా మొదటి స్థానం సాధించాడు. అతనికి తెలుసు, ఇది అదృష్టం కాదు, తన క్రమశిక్షణ, దృష్టి ఫలితం. 1 సంవత్సరం తర్వాత స్కాలర్షిప్ అందుకుంటూ వేదికపై నిలబడ్డాడు. అప్పుడు కోచ్ మిల్లర్ చెప్పిన మాట గుర్తొచ్చింది, మనసు ఒక అడవి గుర్రం లాంటిది. నియంత్రించకపోతే ఎక్కడికో లాగుతుంది. కాని శిక్షణ ఇస్తే నీ గమ్యానికి తీసుకెళ్తుంది. ఆ రోజు నుంచి మహేష్ ఒక సూత్రాన్ని పట్టుకున్నాడు, మనసును క్రమశిక్షణతో శిక్షణ ఇవ్వు, విజయం నీ వెంట వస్తుంది. ఈ కథ మరింత మందికి చేరాలని అనుకుంటే
దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. త్వరలో మరో ప్రేరణాత్మక కథతో వస్తాను. అప్పటివరకు ఓర్పుతో మరియు కృతజ్ఞతతో ఉండండి. ముందుకు సాగండి.